భారతదేశ ప్రధానమంత్రిగా స్వాతంత్ర దినోత్సవం రోజు భారతీయులందరినీ ఉద్దేశించి ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఆర్ఎస్ఎస్ ఒక ఎన్జిఓ సంస్థని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ సంస్థని, ఎంతో దేశభక్తి కలిగినటువంటి సంస్థని, దేశ నిర్మాణం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి సంస్థ అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఎర్రకోట మీద నుంచి చెప్తున్నారు. స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి భాగస్వామ్యం లేనటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ, ఆర్ఎస్ఎస్ నాయకులు జైళ్ళ నుండి బ్రిటిష్ వారికి లేఖలు రాశారు. మమ్మల్ని జైలు నుంచి విడిపించండి, మేము మీకు ఊడిగం చేస్తాము అని చెప్పి లెటర్లు రాశారు. మన దేశానికి జాతిపితగా భావించేటువంటి మహాత్మా గాంధీ గారిని చంపింది కూడా ఈ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందినటువంటి గాడ్సేనే కదా. అట్లాగే బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం మాకు మనస్మృతియే రాజ్యాంగంగా ఉండాలి అని చెప్పి బాబాసాహెబ్ గారి చిత్రపటాలని, రాజ్యాంగం పుస్తకాన్ని కూడా కాల్చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. అలాగే మన జాతీయ పతాకాన్ని గౌరవించకుండా అది మా జాతీయ పతాకం కాదు అని చెప్పి చెప్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదాన్ని చెడగొట్టే విధంగా, మత సామరస్యాన్ని చెడగొట్టే విధంగా హింసను ప్రేరేపిస్తూ, ఇతర మతాల వారి మీద దాడులు చేస్తూ, ఈ దేశాన్ని విభజించే విధంగా వారి పనితీరుతో ముందుకు కొనసాగుతున్నటువంటి సంస్థ ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓ అని చెప్పి ఒక ప్రధానమంత్రి ఎర్రకోట మీద నుంచి చెప్పడం ఎంత బాధాకరమో మీరే ఆలోచించండి. అలాగే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇచ్చినటువంటి సోషల్ మీడియా పోస్టర్లో గాంధీ గారి పైన సవార్కర్, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సవార్కర్ ఫోటో పెడుతూ ఏ సంస్థ అయితే గాంధీ గారిని చంపిందో ఆ సంస్థకి చెందినటువంటి లీడర్ని గాంధీ గారి కంటే పైన పెట్టి ఇవాళ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ దేశాన్ని ఈ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకులు ఏం చేయదలుచుకున్నారో మీరే ఆలోచించండి.